తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామని కొందరు నేతలు సంతృప్తిగా ఉంటే, మరికొందరు నేతలు మాత్రం తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. పార్టీలో తమకు పదవులు దక్కడం లేదని పార్టీ హైకమాండ్ను ధిక్కరిస్తున్నారు. అయితే పార్టీపై కొందరు నేతలు తిరుగుబాటు చేస్తున్న క్రమశిక్షణ కమిటీ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో ఆ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారు. ఇందులో ఒకరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాగా, మరొకరు నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి. ఇప్పుడు ఇద్దరు నేతలు హైకమాండ్కు తలనొప్పిగా మారారనే చర్చ జరుగుతుంది. కొద్ది రోజులుగా మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బలంగా నమ్ముతున్నారు. అందుకే పదే పదే సీఎంను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని, తన పనితీరును గుర్తించి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఒకే పార్టీలో ఇద్దరు సమర్థులు ఉంటే వారికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి సీఎంను ఓ రేంజ్లో టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నా, క్రమశిక్షణ కమిటీ ఎందుకు పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. పార్టీకి, ప్రభుత్వానికి రాజగోపాల్ రెడ్డి తీరుతో డ్యామేజ్ జరుగుతుందని, ఇలాగే వదిలేస్తే మరింత నష్టం ఖాయమని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా చర్యలకు వెనకాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యవహార తీరు ఇప్పుడు సీఎంను పరేషాన్ చేస్తోంది. ఇక మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో పాదయాత్రను అడ్డుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన సీఎంను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు. మాటలతో కాకపోయినా చేతలతో సీఎంకే చేయాల్సినంత డ్యామేజ్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. కానీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి మాత్రం సీఎం మీటింగ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దాంతో అధికార పార్టీకి దొంతి కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయారని ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి వ్యవహారం మాత్రం సొంత పార్టీ నేతలకు కూడా అంతుచిక్కడం లేదని, ఆయన తీరుతో నర్సంపేట నియోజకవర్గానికి కూడా తీరని అన్యాయం జరుగుతుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.